బ్యూటిఫుల్ అండి అసలు. ఐ థింక్ యూఆర్ అ క్వీన్ ఇన్ యువర్ ఓన్ రైట్ అండ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ నాట్ ఫర్ ద కిడ్స్. పిల్లలు ఇంట్లో చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు, బయట చూసి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి సరస్వతి గారు. సో మీరు ఒక శక్తి మహిళ, మీరు కూడా శక్తి అనే ఆర్గనైజేషన్ పెట్టారు. అండ్ చాలా మంది విమెన్ని యూఆర్ ఎంకరేజింగ్ టు బీ దర్ బెస్ట్ సెల్ఫ్స్. ఇంతకీ ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్, ఐడల్ ఉమెన్స్ బ్రెయిన్ ఐ ఫీల్ ఈజ్ టైలరింగ్ షాప్. బట్టలు పిచ్చి ఉందా మీకు? అందరికీ చెప్పండి. మామూలుగా లేదు, మామూలుగా లేదు. చాలా ఇష్టం శారీస్ అంటే. ఎన్ని ఉన్నా అస్సలు వద్దు ఇంకా కొనొద్దు అనుకుంటాను, చాలా గట్టిగా అనుకుంటాను. బట్ వెళ్ళి ఒక్కసారి చూసారంటే టెంప్ట్ అయిపోతాను. అదే మాత్రం అవ్వాలండి, అది కూడా లేకపోతే ఎలా చెప్పండి. దానికి తగ్గట్టు ఈయన ప్రదీప్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఓ శారీ తీసుకొస్తారు. అక్కడ చూశాను, నీకు బాగుంది అనిపించింది, ఆయన తెచ్చింది కూడా కట్టేసుకుంటాను. నాకు అలాగా శారీ అంటే ఇష్టం అంతే, బేసిక్గా చాలా ఇష్టం. బట్టలు పిచ్చి. కొత్త దశలు ఉండ, నేను కట్టేసేయాలి వెంటనే, దాచుకోవడం ఉండదు. అదే అదే మరి మజా లైఫ్లో. వంటలు కూడా చాలా బాగా చేస్తారని తెలుసు నాకు. ప్రదీప్ గారు చెప్పారు. అవును, మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం రేపు మేము. రండి, వచ్చేసాను, మొత్తం ఎంటైర్ టీమ్ వెల్కమ్. సచ్ ఎ హోల్ కంప్లీట్ ఉమెన్ యు ఆర్ సరస్వతి గారు. మిమ్మల్ని కొన్ని పార్శ్వాలు, మీ అప్రోచ్, మీ ఆలోచనలు తెలుసుకోవడం మాకు చాలా అదృష్టం ఇవాళ. సో మళ్ళీ అవకాశం ఇస్తే మీతో మరిన్ని మాటలు కొనసాగించాలని మా కోరిక. లాస్ట్లో కలిసి ఇద్దరు పాట పాడదాం. అమ్మో మీతోనా? నేనా? ప్లీజ్ ఏదైనా ఒకటి పాడచ్చు. కానీ మీరు ఒక పాయింట్ మర్చిపోయారు. ఇప్పుడు చుట్టుపక్కల అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు మమ్మల్ని. స్మార్ట్ జోడీలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు, ఈ చిన్న ఏజ్ వాళ్ళతోననేసి అడుగుతున్నారు. మీరు చిన్న ఏజ్ కాబట్టి నేను అనుకున్నాను, అందుకే అడగలేదు. అయ్యో బాబాయ్, అసలు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందో ఇలాగా కనుబొమ్మలు ఎత్తి మీరు చేస్తున్నారు అని. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ టెలికాస్ట్ తర్వాత ఇప్పుడు అందరూ మమ్మల్ని మీకోసమే చూస్తున్నాం అని చెప్తున్నారు చాలా మంది. అవును, అది చాలా పెద్ద వరం అండి. యాక్చువల్లీ టు సీ హ్యాపీ కపుల్ ఈజ్ అ గిఫ్ట్ దీస్ డేస్. కాబట్టి మీరు చెప్పే మంచి మాటలు కావాలి అన్నారు ఆయన, అందుకని ఓకే వస్తాను. నేను అసలు రానంటే రానని చెప్పాను, అస్సలు ఒప్పుకోలేదు. బట్ దే కుడ్ కన్విన్స్. ప్రదీప్ గారికి ఇష్టం బాగా, ఆయనకి ఇష్టమైనప్పుడు మరి ఇంకా తప్పదుగా, అందుకని ఓకే అన్నాను. సో మీ స్మార్ట్ జోడీ ఎల్లప్పటికీ అలా కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారికి మీకు మీదే ఒక పాట వింటాను నేను. మాయా మోహము మానదిని శ్రీయచ్యుతని చిత్తమే కలది, మాయా మోహము మానదిని మొలచిన దేహము ముదియుటకును సరి, తలచిన దైవము తనలోనే, ఇలలో శ్రీ వెంకటేశ నీ కరుణ కలిగెను మాకెంతో ఘనతే కలది, మాయా మోహము మానదిది శ్రీయచ్యుతని చిత్తమే కలది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే పాడారు నా కోసం. అయ్యో భలేవారే. చాలాసార్లు ఎందుకు గొడవ పడవు, ఎన్నో విషయాలు గొడవ పడతాం. మీరు గొడవ పడే టైప్లా కనిపించరు. గొడవ పడటం అంటే సరదాగా అంటున్నాను. ఎప్పుడు మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్ అని. ఎలా ఎవరు గివింగ్ చేస్తారు? ఏది అంటే ఏదైనా ఒకటి, ఏదైనా అంటే మా ఇప్పుడు ఈ నెల లోన్ తీసుకుని ఆ కార్ కొనాలా వద్దా, లేకపోతే ఆ బైక్ కొనాలా వద్దా, ఇప్పుడు ఎందుకండి ఈ ఖర్చు, కావాలి, అలాంటివి లేవు. అలాంటివి లేవు. అంటే ఫార్చునేట్లీ ఏమైందంటే మా ఇద్దరికి కూడా, నేను జాబ్ టేకప్ చేయలేదు ఎప్పుడు, యాంకరింగ్ చేస్తూ వచ్చాను. యాంకరింగ్ అనేది పార్ట్ టైమే కదా, నేను ఎక్కడ అది జాబ్గా చేరలేదు. చాలామంది ఛానల్స్ అడిగారు కానీ నేను ఎప్పుడు, ఎందుకంటే నా ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇచ్చాను. ప్రదీప్ గారు చాలా బిజీగా ఉండేవారు, సీరియల్ ప్రొడక్షన్స్, సీరియల్ యాక్ట్ చేయడాలు, ఆయన ప్రొడక్షన్స్ చాలా చేశారు. ఒక స్టేజ్లో చాలా హ్యూజ్గా నష్టపోయాం. అవును చెప్పారు ప్రదీప్ గారు, మనకి ఐ డ్రీమ్లో వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా హ్యూజ్గా నష్టపోయాం. నష్టపోయిన టైంలో కూడా చాలా ధైర్యంగానే ఉన్నారు. కష్టపడ్డాం, కష్టపడ్డాం కానీ ఎప్పుడు వెనకడుగేయలేదు.
సీరియల్స్ ప్రొడక్షన్ మాత్రం వద్దనుకున్నాం. వద్దు, ప్రొడక్షన్లోకి వెళ్ళదు. పెద్ద పెద్ద బ్యానర్స్ వచ్చేసాయి, చాలా పెద్ద బ్యానర్స్ చెన్నై నుంచి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మనలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ బతకడం కష్టమైపోయింది అప్పట్లో. అండ్ చాలా మంది ఎగ్గొట్టేశారు కదా పేమెంట్లు అవి. దాంతో ఏం చేసామంటే ప్రొడక్షన్ ఆపేసాము. బట్ ఈ డాక్యుమెంటరీస్ కానీ లేకపోతే యాడ్ ఫిల్మ్స్ చాలా చేసాము, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసాము. ఫిల్మ్ మేకింగ్ ఆపలేదు, సీరియల్స్ ఆపాము అంతే. అందులో ఏమైందంటే నేను కూడా స్క్రిప్ట్ రైటింగ్ కానీ, మ్యూజిక్ కంపోజ్ చేయడం కానీ, వాయిస్ ఓవర్లు ఇవ్వడం కానీ, ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్. మొదటి నుంచి కూడా తనతో అసోసియేట్ అయిందాను కాబట్టి కష్ట నష్టాలు తెలిసిపోయినాయి. క్వశ్చనింగ్ అనేది ఎక్కడ? ఇప్పుడు నేనేదో ఒక లెక్చరర్ జాబ్ చేస్తున్నాను, ఆయన ఇందులో ఉన్నారనుకోండి, నాకంత అవగాహన ఉండదు ఆయన ఫీల్డ్ గురించి. అవునవునవును. ఈయన ధైర్యం, అసలు మన ఫీల్డ్ పట్ల ఎంత గౌరవము అది ఉందంటే నన్ను, మా అమ్మాయిని, అందరినీ ఎంకరేజ్ చేశారు. మన ఫీల్డ్ అనగానే కొంతమందికి చాలా చిన్న చూపు ఉంటుంది, అలా ఉంటే ఆయన ఎందుకు చేస్తారు? అవును, ఇట్స్ వెరీ డిసిప్లిన్ ఫీల్డ్ అంటే మందే అనిపిస్తుంది నాకు. నాకెక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, టచ్ వుడ్ ఇప్పటిదాకా. ఇన్ఫ్యాక్ట్ ఈ కాంటెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీరేమో ఒక మామూలు అంటే ఈ మీడియా ఎక్స్పోజర్ లేని కుటుంబం నుంచి వచ్చారు. ఒక ఫిల్మ్ స్టార్ ప్లస్ ఒక యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకున్నారు. మీకు నమ్మకం ఎలా కలిగింది ప్రదీప్ గారి మీద? చెప్పాను కదా, ఆయన అసలు మనిషిగా నాకు ఫస్ట్ నచ్చారు. ఇవన్నీ పక్కన నమ్మకం అంటే ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు ఇక్కడ సో మెనీ విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ప్రతి భార్యకి ఉంటుంది. ఎంత ఇవాల్వ్డ్ అయినా ప్రతి భార్యకి ఒక చిన్న అరే నెక్స్ట్ ఏంటి, అదే అందుకే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇవన్నీ వస్తాయి కదండి. తెలివిగా ప్రదీప్ గారు నన్ను కూడా ఇందులోకి నెట్టేశారు కదా. ఆన్ డే 1 నుంచి నేను అదే చెప్తున్నాను, ఐఎమ్ ఆల్సో ఈక్వలీ అసోసియేటెడ్. కరెక్ట్. సో యూ డోంట్ హ్యావ్ దోస్ నార్మల్ ఛాలెంజెస్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇట్ మేబీ ఇంకేదో సీన్ అయి ఉండొచ్చు, నలుగురు ఉన్నారు చుట్టూ. అవును, ఇంత ప్రాక్టికల్గా నేను ఇక్కడ ఉండి నేను చూసినప్పుడు రేపు పొద్దున్న ఆయన నేను ఏమి అడగాల్సిన పరిస్థితి. ఐ నో దాట్ కదా. ఒక హీరోగా యాక్ట్ చేసినా లేదా ఇంకేదైనా రకంగా యాక్ట్ చేసినా, ఒక ఇంటిమేట్గా ఏదైనా సీన్స్ యాడ్ చేసి మీకు ఇక్కడ నేను ఒకటి షేర్ చేసుకుంటా. అయితే మీరు నన్ను అంటున్నారు, మా మ్యారేజ్ సెటిల్ అయిన టైంలో ప్రదీప్ గారు పెళ్లి చూపులు పార్ట్ 2 చేస్తున్నారు. అప్పట్లో ఎక్స్టెన్షన్ వచ్చేది, మీకు గుర్తుందా? ఫస్ట్ 13 ఎపిసోడ్స్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సీరియల్ వచ్చింది. ఎక్స్టెన్షన్ సీరియల్ ఆయన చేస్తున్నారు. అప్పుడు సుధారాణి వాజ్ ద హీరోయిన్, సుధారాణి అని ఉండేది అప్పట్లో. సో మా మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు పెళ్లి ముందర ఉంటాయి కదా బట్టలు కొనడాలు, అల్లుడికి సూట్ కొనడాలు, ఇలాంటివి ఉంటాయి కదా. మా నాన్నగారు మా మావయ్య గారికి ఫోన్ చేసి, ప్రదీప్ గారు ఎక్కడున్నారు, ఆయనకి నేను సూట్ కొనాలి, ఆయన తీసుకుని వెళ్ళాలి, లేదా ఏదో మెజర్మెంట్స్ సమ్మవ్ ఆయన మాట్లాడారు. అంటే మీ ఇంటికి దగ్గరలోనే, అప్పుడు మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉండేవాళ్ళం. నల్లకుంటలో ఎక్కడో ఒక దీక్షితులు గారని వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేస్తున్నారు, దీక్షిత్ గారని ఉండే, అక్కడే ఉన్నారండి చెప్పారు. ఇక్కడ మా నాన్నగారు మా తమ్ముడు ఇద్దరు వెళ్ళారు. మా పెద్ద తమ్ముడు వెళ్ళేప్పటికి ఈయన చెప్తూ ఉంటారు వాళ్ళకి. కరెక్ట్గా ఈయన వెళ్ళే టైంకి సుధారాణి ఈయన పెళ్లి బట్టల్లో ఇద్దరు ఇలా హక్ చేసుకుని, ఇలా సుధారాణి మొహం ఇటువైపు, ఈయన మొహం ఇటువైపు, పెళ్లి చూపులు టైటిల్ సాంగ్ ఏదో షూట్ చేస్తారు. ఇలా అని ఇలా తలెత్తంగానే ఎదురుగుండా కాబోయే మావగారు కనిపించారు. గుండె డుబుక్కు మందిట ఈయనకి, ఏమనుకుంటారు అనేసి.